హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను కిచెన్. నన్ను చాలామంది కేక్ చేయమని ఎప్పటి నుంచో కామెంట్ చేస్తున్నారండి. ఎలాగో క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఇంట్లోనే కేక్ ఈజీగా, టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. అయితే కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ఎగ్స్ 3, పంచదార 200 గ్రాములు తీసుకొని ఇలాగా పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి. మైదా 200 గ్రాములు. మీరు ఎప్పుడు కేక్ తయారు చేసుకున్నా సరే షుగర్ ని, మైదాని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, బటర్ 50 గ్రాములు, సాల్ట్ 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం తీసుకున్న ఎగ్స్ ని పగలగొట్టుకొని వేసుకోవాలి. మనకి మార్కెట్లో ఈ హ్యాండ్ బ్లెండర్ అనేది అవైలబుల్గా ఉంటుందండి. దీన్ని తీసుకొని ఇలాగా ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మైదాని వేసుకోవాలి. ఈ మైదాని ఇలాగా జల్లించుకొని వేసుకోవాలి. ఇలాగా జల్లించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్లనే మనకి కేక్ అనేది ప్లఫీగా వస్తుంది. మైదా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా ఈ హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేయడం దాన్ని బట్టే ఉంటుందండి మన కేక్ అనేది చాలా స్పాంజీగా రావడం అనేది. తర్వాత ఇందులో బటర్, షుగర్ పౌడర్, సాల్ట్, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్ వేసుకొని మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ మోల్ తీసుకొని దాన్ని బటర్తో గ్రీస్ చేసుకోవాలి. ఇలా బటర్ రాసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. ఇలాగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మూత పెట్టి 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్టాండ్ని పెట్టుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న బ్యాటర్ని ఈ కేక్ మోల్లో వేసేసి స్టాండ్ మీద పెట్టి మూత పెట్టి 45 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 45 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి ఇలాగా టూత్ పిక్తో కానీ నైఫ్తో కానీ కుచ్చితే మనకి అంటుకోకుండా ఉంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. ఒక 15 నిమిషాలు చల్లగా అయిన తర్వాత కేక్ని బయటికి తీసుకోవాలి. బయటికి తీసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. కుక్కర్లో ఇసుక, సాల్ట్ వేసేసి చాలామంది చేస్తూ ఉంటారు కేక్. చూసారు కదా ఫ్రెండ్స్, మన స్పాంజ్ కేక్ ఎంత ఈజీగా తయారైపోయిందో. అయితే మీకు కూడా ఈ వంట నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా అప్కమింగ్ వీడియోస్ని వాచ్ చేయాలనుకుంటే అను కిచెన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.